దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి చెప్పాడు. నిర్గమకాండములో 20 అధ్యాయము 3వ వచనం చూస్తే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను మనము తూచా తప్పకుండా మనం పాటించాలి. నిన్ను వలని పొరుగువాని ప్రేమించాలి. మనం ప్రేమించాలండి. కానీ మనం దానికి విరోధంగా ఆజ్ఞకు అతిక్రమిస్తాం మనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కానీ ఈ దినాల్లో నా భర్తే, నా పతియే నా దైవం అంటారు. నా భర్తే నా దేవుడు, నా బిడ్డలే ఇలాగా, లేకపోతే నా ఉద్యోగమే, నా ధనమే, నా కొడుపే నా దేవుడు, ఈ విధంగా అంటారు. అంటే అనేక మంది దేవుని యొక్క శక్తి ఏమిటో తెలియక ఆ విధంగా మాట్లాడతారు. దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని యొక్క మహిమ ఏంటో తెలియక. రెండవది, వారి పాపంలో పడిపోయినప్పుడు, వారి యొక్క మనోనేత్రాలు ముయ్యబడినప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తారో వారికి తెలియదు. కానీ ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని చేత ఆశీర్వదింపబడాలంటే, దేవునిలో మనం ఉన్నతంగా మనం ఎదగాలంటే, ఇదిగో దేవుడు మన కుటుంబాన్ని నిత్యము ఆయన యొక్క రెక్కల క్రింద భద్రపరిచి మనం జీవించాలంటే, దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించాలి. కానీ దేవుడు ఎవరినైతే ప్రేమించాడో, ఇష్టపూర్వకంగా ఎవరినైతే పిలుచుకున్నాడో, ప్రతిష్ఠించుకున్నాడో, ప్రత్యేకపరుచుకున్నాడో, అటువంటి ప్రజలే దేవునికి విరోధంగా జీవించారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు ఏదైతే చెప్పాడో, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నప్పుడు, మనమేమో మన హృదయంలో ఆ దినాల్లో యెరూషలేములో సొలొమోను గారు కట్టినటువంటి మందిరములోనే విగ్రహాలను పెట్టేసుకున్నారు. మందిరములో విగ్రహారాధన చేశారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు మందిరంలో విగ్రహాలను పెట్టేసుకుని వాటిని పూజిస్తున్నారు. ఇదిగో క్రైస్తవులంటే మనము మన హృదయంలో విగ్రహాలను నిలుపుకొని మనం దేవుని ఆరాధిస్తున్నాం. అంటే మన హృదయంలో విగ్రహారాధన. అందుకే ఆయన అంటున్నాడు, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అంతటి ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షము ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని. ఇశ్రాయేలు ప్రజలు అంటండి, వారి యొక్క హృదయాల్లోనే, మనసులోనే, ఈ దినాన మన హృదయంలో కూడా, మన మనసుల్లో కూడా మనం ఏం నిలుపుకుంటున్నామండి? విగ్రహారాధన. డబ్బు అదొక విగ్రహం. ఇదిగో ఒక మనిషిని మనం నిలిపేసుకుంటాం, ఇంక అతడే ఇంకా నాకు ప్రాముఖ్యం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చేస్తుంది, మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని తప్ప మరి దేవుని కూడా అతిగా మనం ప్రేమించకూడదండి. ఆయన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకుని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? హృదయాల్లోనేమో విగ్రహాలను పెట్టేసుకొని వారు ఎక్కడికి వస్తున్నారు? దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి విచారణ చేయడానికి, ప్రార్థన చేయడానికి వస్తున్నారు. మనం ఉంటే చల్లగానే ఉండాలి, వెచ్చగానే ఉండాలి. రెండు పడవల్లో మనం ప్రయాణించకూడదు. నులివెచ్చనిటువంటి జీవితాలు కలిగి మనం జీవించకూడదు. ఒకవేళ అలా ఉంటే, నేను నా నోట్లోంచి ఉమ్ము వేయదును, నేను తోసేస్తాను నిన్ను అని అంటున్నాడు దేవుడు. మనం ఎప్పుడు కూడా రెండు మనసులు కలిగి, లేకపోతే ఆ రెండు నులివెచ్చినటువంటి మనసు కలిగి, హృదయాన్ని కలిగి మనం జీవించకూడదు. రెండు పడవల్లో కాలు వేయకూడదని
దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు కూడా తమ హృదయాల్లో విగ్రహాలను పెట్టుకొని దేవుని సన్నిధిలోకి వస్తున్నారంట విచారణ చేయటానికి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని తమ ఎదుట అభ్యంతరం పెట్టుకుని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలు అందరూ వారిలో దోషాలు పెట్టుకొని వారి హృదయాల్లో విగ్రహాలు నిలుపుకొని, విగ్రహం అంటే బయటిని మనం పెట్టుకుని పూజించే వాటినే కాదు, మన హృదయాల్లో కూడా ఏంటి ధనాన్ని పెట్టుకుంటాము, ఇంకా రకరకాల మనుషుల్ని. కానీ హృదయంలో మనం ఎప్పుడు కూడా, అందుకే మన కన్ను గనక తేటగా ఉండినట్లయితే మన దేహం అంతా వెలుగుమై ఉంటుంది. మన కంటితో గనక ఒక స్త్రీని మోహపు చూపు చూసినట్లయితే అప్పుడే నువ్వు విచరించినట్లే కదా. అదే అంటున్నాడు, మనం అలాగ ఉండకూడదు. నీ హృదయంలోనేమో విగ్రహారాధన పెట్టుకుని మీరు ఎక్కడికి వస్తున్నారు, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రవక్త యొద్దగా లేకపోతే సేవకుడి యొద్దకు వచ్చి మీరు విచారణ ప్రార్థన చేయమని అడుగుతున్నారు. తమ విగ్రహముల మూలంగా నాకు అన్యులైరు గనుక నేను వారి హృదయములను లోపరుచున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. హృదయాల్లో విగ్రహాలు పెట్టుకొని దేవుణ్ణి విసర్జించి దేవుని విడిచిపెట్టి దేవునికి విరోధంగా జీవిస్తూ ప్రార్థన చేయడానికి వస్తున్నారండి. అంటే వేషధారి జీవితం కలిగి మనం జీవించకూడదు. ఏమైపోయారు, హృదయాల్లో విగ్రహాలు పెట్టుకొని అన్యులైపోయారంట. ఇదన్నా క్రైస్తవులని చెప్పుకునేటువంటి మనము నిజమైనటువంటి క్రైస్తవులేనండి? నిజమైనటువంటి దేవుని యొక్క క్రీస్తు బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. క్రీస్తు లేకపోతే ఈ దినాన మనం అసలు ఏ పరిస్థితిలో మనం జీవించేవారమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇదిగో మన హృదయంలో విగ్రహాలు పెట్టేసుకుని అన్యులైపోయారు. కానీ పేరుకు మాత్రం క్రైస్తవులు, వేషధార జీవితము. ఆయన అంటున్నాడు, కాబట్టి ఇశ్రాయేలుకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా సెలవుచున్నదేమనగా, మీ విగ్రహములు విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. మన హృదయంలో ఒకవేళ అయ్యో నేను దేవుని కంటే డబ్బుని ప్రేమిస్తున్నానేమో, నా హృదయంలో విగ్రహారాధన ఎక్కువైపోయింది, లేకపోతే ఇది నా భర్తని, నా భార్యని, బిడ్డల్ని ప్రేమించాలి, ప్రేమించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవివ్వదు ఎప్పుడును. అంటే తల్లిదండ్రులను ప్రేమించకూడదు, బిడ్డలను ప్రేమించకూడదని కాదు. మొట్టమొదటిగా మనం హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. దేవుని తర్వాత ఏదైనా సరే, దేవుడు లేకుండా మనకి ఏది కూడా కలగలేదు. అది నువ్వు గ్రహించుకున్నట్లయితే మన జీవితాన్ని మారుస్తాడు. మన కథ మొత్తం మార్చగలడంటండి ఆయన. ఎప్పుడు క్షణం మాత్రంలో మన జీవితాన్ని మార్చగలడు. ఏ విషయంలో అయినా సరే, అయ్యో నాకు ఆరోగ్యం బాగోలేదే ప్రభువా, ఇదిగో నా హృదయంలో నేను నిన్ను నిలుపుకున్నానయ్యా, నా పరిస్థితులు మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నా బిడ్డలు మార్చు, ఇదిగో దేవా నా జీవితాన్ని మార్చయ్యా, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, నా పరిస్థితులు మార్చంటే దేవుడు ఆయన ఆజ్ఞాపిస్తే చాలండి, గొప్ప కార్యములు జరుగుతాయి. ఆయన మాట సెలవిస్తే చాలు. ఆయన మనం ఎక్కడికో వెళ్ళిపోవసరం లేదు. ఆయన మాట సెలవిస్తే మనం ఎక్కడున్నా సరే స్వస్థపరచబడతాము. మన జీవితం మారుతుంది, మన మనసు మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి. మన కుటుంబంలో ఉంటున్న బిడ్డలు కానీ, భార్య కానీ, భర్త కానీ, మన స్నేహితులు కానీ మారుతారు. ఎప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు మీ విగ్రహం విడిచిపెట్టి, ఈ లోకం మీద మన మనసును విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి అన్నిటిని మన హృదయంలో పెట్టుకుని మన దేవుని సన్నిధిలోకి వెళ్ళటం కాదు, అన్నీ కూడా తీసివేసి ప్రభువా, ఇంతవరకు ఈ లోకం అనుకున్నాను కాదు, నీ శక్తినేంటో, నీ మహిమ ప్రభావ స్వరూపం ఏంటో ఆ దర్శనం నేను చూశానయ్యా, నేను వాటిని విడిచిపెడుతున్నాను. వాటిని విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటిని మాని, మనం దేవుని నమ్ముకున్నాము కానీ లోకానుసారంగా మాట్లాడుతున్నాము, ప్రవర్తిస్తున్నాము, వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసి ఆ మాని మనసు త్రిప్పుకొనిడి అంటున్నాడు. మన మనసు త్రిప్పుకున్నట్లయితే, మన మనసు మార్చుకున్నట్లయితే, మనలో మార్పు వచ్చినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన హృదయంలో ఉన్నటువంటి ఆ విగ్రహారాధనని తీసివేసినట్లయితే, మనం బయట ఉన్నటువంటి అన్యుల గురించి కాదు మనం మాట్లాడుకునేది, నా గురించి నేను మాట్లాడుకోవాలి, మన గురించి మనం మాట్లాడుకోవాలి. క్రైస్తవులని పేరు చెప్పుకుంటూ హృదయంలో విగ్రహారాధన దేవునికి నచ్చనది. ఆయన అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేల్లోను వారి దేశంలో నివసించు పరదేశంలోను ఎవరైనా నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనసును విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకుని అభ్యంతరము తమ ఎదుట పెట్టుకుని తమ నిమిత్తమై
నా యొద్ద విచారణ చేయవలెను, నీ ప్రవక్త యొద్దకు వచ్చిన యెడల యెహోవానగు నేనే స్వయంగా వారికి ప్రత్యుత్తరం ఇస్తాను. మీ హృదయాల్లోనేమో విగ్రహాలను పెట్టుకొని, మీ హృదయంలోనేమో చెడు ఆలోచనలు పెట్టుకొని, మీ హృదయంలోనేమో కఠినం చేసుకొని, మీ హృదయాన్నేమో పాపపు ఆలోచనలతో పెట్టుకొని, మళ్ళా దేవుని యొక్క సేవకుడి దగ్గరికొచ్చి మీరు విచారణ చేయాలంటే ఎట్లాగా? నేను వారి ప్రార్థన నేను ఆలకిస్తానా? అంటున్నాడు. అందుకనే ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులో నుండి నేను వారిని నిర్మూలన చేస్తాను. ఇదిగో నేనేంటో వారు తెలుసుకుంటే నేను తీసేస్తాను అంటున్నాడు అంతే. ఆయన మాటిస్తే చాలు, మనం అసలు రూపురేఖలు ఉండవండి. మనం గాలి, నీటి బుడగ లాంటి వారు మనం. గడ్డి పువ్వు లాంటి వాళ్ళండి మనము. నీటి ఆవిరి లాంటిది మన జీవితము. ఆ జీవితం కొరకు ఎంతో ప్రయాసపడతా ఉంటాం. కానీ దేవుని కొరకు ప్రయాసపడితే, నువ్వు దేవుడి మీద నువ్వు ఆధారపడితే, నిరీక్షణ కలిగి ఉంటే, ప్రభువా నా మనసును నీ వైపు త్రిప్పండి ప్రభువా. ఇదిగో హేయమైనటువంటి కృత్యాలన్నీ మానేశాను ప్రభువా. నాకు మార్పుని దయచేయండి. నేను నీ వైపు తిరిగాను ప్రభువా అంటే, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితం పట్ల. అందుకే ఆయన అంటున్నాడు, మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన యెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చేవాడినై నేను వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలులో నుండి వారిని నిర్మూలన చేసేదను. ఇశ్రాయేలు ఇకను నన్ను విసర్జించి తొలగిపోకి తాము చేయు అతిక్రమలన్నిటి చేత తమ్మును అపవిత్రపరచుకొనక నుండి నా జనులగినట్లు నేను వారికి దేవుడినై ఉండినట్లును వారు అలాగూ తమకు కలుగజేసిన దోషమునకు శిక్షణ ప్రవక్త యొద్ద విచారించు వాని దోషమెంతో ప్రవక్త దోషం అంతే అగును. ఎవడైతే కనుక పాపములతోటి ప్రవక్త దగ్గరికి వస్తున్నాడో, సేవకుడి దగ్గరికి వస్తున్నాడో, వాడిని హెచ్చరించకుండా, వాడిని మార్చకుండా కనుక ఉంటే వచ్చేటువంటి విశ్వాస యొక్క పాపం ఎంతో, ఆ యొక్క సేవకుడి యొక్క పాపం కూడా అంతేనంట. అంటే ఇద్దరిని కూడా నిర్మూలన చేస్తాడు అవసరమైతే. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే ఆయన అంటున్నాడు 13వ వచనం, నరపుత్రుడు ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులు నిర్మూలన చేయదును. నోవహు, దానియేలు, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇదిగో దేశంలో నేను కరువు రప్పిస్తాను. నేను ఎందుకు? వారి యొక్క అవిధేయత వలన, వారి యొక్క హేయమైనటువంటి కృత్యాల వలన, వారి యొక్క హృదయమైనటువంటి విగ్రహారాధన వలన. ఇదిగో అట్టి దేశంలో యోబు గారు కానీ, నోవహు గారు కానీ, దానియేలు గారు కానీ ఉంటే వారి యొక్క నీతిని బట్టే వారే రక్షించబడతారు కానీ ఇంకెవ్వరు కూడా రక్షించబడరు. నా నీతిని బట్టి నేను ఒక్కనే, నా భార్య, నా బిడ్డ, నా నీతిని బట్టి వారు రక్షించబడరు. అంటే ఎవరు తింటే వారికే బలం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఒకవేళ మన హృదయంలో ఏదైనా విగ్రహం ఉన్నదేమో, ప్రభువా ఒకవేళ నాలో ఏదైనా విగ్రహం అన్యం, దేవుని కాకుండా ఏదైనా నువ్వు పెట్టుకుని దాన్నే పూజిస్తున్నావేమో, అది ఉంటే కనుక ప్రభు నా హృదయం నుంచి తీసేసి, దేవా నీ వైపే నా మనసు, ఫోకస్ ఆన్ జీసస్, దేవుని వైపే కనుక మనం చూసినట్లయితే దేవుడు మన హృదయాన్ని మారుస్తాడు, మనల్ని ఆస్వాదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. ఇదిగో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామాన్ని కనుక నువ్వు ఎరిగినట్లయితే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. ఆ శక్తి కనుక మనలో ఉండినట్లయితే ఇదిగో దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుంది. ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు. నిజంగా నువ్వు దేవుని యొక్క బిడ్డవా, లేకపోతే ఇదిగో విగ్రహాలు ఆరాధించేటువంటి అన్యుడి వల్ల నువ్వు ఉంటున్నావా? మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి దగ్గరగా, దేవునికి విధేయత కలిగి చూపించేవారుగా మనం ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నేను తప్ప ప్రభా, నువ్వు తప్ప మాకు మరి యొక్క దేవుడు లేడు ప్రభా. నీవే ప్రభా శక్తిమంతుడు, జీవం కలిగినటువంటి వాడు. నువ్వు చెవులుండి వింటావయ్యా, కళ్ళుండి నువ్వు చూస్తావు ప్రభా. దేవ, మా యొక్క ప్రార్థనకి నువ్వు సమాధానించే గొప్ప దేవుడు. నువ్వు మాట సెలవిస్తే చాలు, క్షణమాత్రంలో మా జీవితాలు మారుతాయి, మా పరిస్థితులు మారుతాయి, మా కుటుంబాలు, మా జీవితాలు మారుతాయి. నీ కార్యం ప్రభు మా పట్ల జరిగించి, మాలో ఒకవేళ మా హృదయంలో విగ్రహారాధన ఉంటే వాటి నుండి మమ్మల్ని దూరపరిచి నీ వైపు తిరిగి నిన్ను చూడటానికి మాకు మార్గం సరళం చేయమని క్రీస్తు నామములో ఇచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.